బిజినెస్ పెట్టుకుంటాను, జయంతి గారిని పరిచయం చేస్తే బిజినెస్ లో నాకు హెల్ప్ అవుతుంది అంటే సరే అన్నాను. ఇంకా నేను చేసిన పనికి తను సంతోషిస్తుంది. ఎందుకంటే రాజా అంటే చందుకి అసహ్యం అని మీరనుకుంటే సరిపోతుందా? చందు ఏది కావాలని చేయలేదు. చందు వాళ్ళ పెద్దనాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను దెబ్బ కొట్టాలి అని అనుకోలేదు. వాళ్ళ పెద్దనాన్నే చందుని అడ్డు పెట్టుకుని నిన్ను దెబ్బ కొట్టాడు. హలో. ఓ మీరా, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే మీకు కూడా తెలిసిపోయిందా? ఎస్ సార్, ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్, 200 crores ప్రాజెక్ట్. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. ఆ నరేంద్ర నుంచి బయటికి రావడం నాకు మంచి జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాజెక్ట్ సాధించినందుకు మీరా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపే వాళ్ళే లేరండి. నా వెనక ఏడ్చే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. నేను అలాంటి వాళ్ళకి భయపడాను సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఉంటాను సార్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏం చేస్తావు అన్నయ్య? మెడ పట్టుకుని బయటికి నెట్టిచ్చేస్తావా? అవసరం నీకు లేదు. ఎందుకంటే నీతో మెడ పట్టుకుని బయటికి గెంటించుకునే స్థితికి నేను ఇంకా దిగజారలేదు. దిగజారిన వాడివి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను కాదనుకుని పోయిన వాడికి తిరిగి నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? నేను నీ దగ్గరికి వచ్చింది నీతో కబుర్లు చెప్పడానికి కాదు, నువ్వు చేసిన పనేంటో నిలదీయడానికి. నేనేం చేశాను? ఏం చేశావా? నీ స్వార్థం కోసం ఒక పసిపిల్లను అమాయకురాలు చేసి ఆడుకున్నా. ఇది తప్పనిపించలేదా నీకు? పెదనాన్న అని నీ చుట్టూ తిరిగే చందుని మోసం చేయడానికి నీకు మనసులా వచ్చిందన్నయ్య? నేనెవరిని మోసం చేయలేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. అయినా నువ్వు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నాకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని నీకు కుళ్ళు. నువ్వు నీ ఫ్రెండ్ నరేంద్ర నేను ఇలా ఎదిగిపోతానని అస్సలు ఊహించుండరు. అవునన్నయ్య, నిజంగా నువ్వు ఇలా ఎదుగుతావని అస్సలు ఊహించలేదు. మనిషి తాను ఎదగడం కోసం ప్రాణం లేని మెట్టును వాడుకోవడం సహజం. కానీ మనల్ని నమ్మిన వాళ్ళని మెట్టుగా వాడుకోవడం నీలాంటి వాళ్ళకి మాత్రమే చేతనవుతుంది. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి నీ గోల? నేను ఏం చేశానని ఈ బాధంతా? రాజాని అణగదొక్కడం కోసం చందుని ఎందుకు పావులా వాడుకున్నావు? ప్రపంచంలో ఏ మనిషి అయినా భర్తను అణగదొక్కడం కోసం భార్యను ఆయుధంగా వాడుకుంటారా? నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అసలు తన పరిస్థితి ఏంటో నీకు తెలుసా? తనకి రాజాకి ఎలాంటి రిలేషన్ ఉందో నీకు తెలుసా? కనీసం చందుకు ఒక్క మాట అయినా చెప్పావా? రాజాకొచ్చిన ప్రాజెక్ట్ని నువ్వు చేజిక్కించుకోవడం కోసం జయంతి సాయం కోరా. కనీసం ఆ విషయమైనా చందుకు చెప్పావా? ఎందుకు చెప్పాలి? నా ఏం ఆ రాజా. వాణ్ణి అడగదొక్కడానికి నేనేం చెయ్యాలని ఆలోచించాను. నాకు ఆ ప్రాజెక్ట్ కావాలి, అందుకు జయంతి సహాయం కావాలి. చందును అడిగాను, పెదనాన్న కాబట్టి సహాయం చేసింది. దాన్ని చూసి సిగ్గు తెచ్చుకో. నువ్వు కాదన్నా పెదనాన్న అనే అభిమానంతో నాకింత సాయం చేసింది. అందుకేనా తనని అంతగా మోసం చేశావు? నువ్వు రాజాకి పోటీగా వస్తున్నావని ఒక్క మాట చెప్పుంటే చందు సాయం చేసి ఉండేదే కాదు. అది తెలిసి కూడా నువ్వు మోసం చేశావు. అవునరా, చేశాను, చేస్తాను కూడా. ఏ నరేంద్రతో చెప్పి నన్ను బిజినెస్ నుంచి బయటికి పంపించి నువ్వు నన్ను మోసం చేయలేదా? నువ్వు ఆ విధంగా నన్ను మోసం చేశావు, నేను ఈ విధంగా పైకి ఎదిగాను. తప్పేంటి? నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను జయంతి గారి దగ్గర నుంచి బయటికి పంపించగలనన్నయ్య. కానీ నేను నీలాగా ఆలోచించే మనిషిని కాదు. నీలాగా నమ్మిన వాళ్ళని మోసం చేయడం నాకు తెలియదు. నీ దృష్టిలో మేము నిన్ను కాదని బయటికి వెళ్ళిపోయాం. అసలు మాతో నీకేంటి పని? అన్నయ్య కదని పలకరించడానికి వస్తే చీకొట్టి వెళ్ళిపోయాం. కానీ నా కూతుర్ని మాత్రం నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. నిన్ను నేను క్షమించిన ఆ భగవంతుడు మాత్రం క్షమించడన్నయ్య, అస్సలు క్షమించడు. దీనికి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పరిహారం చెల్లించక తప్పదు. గుర్తుంచుకో.
రాజా, ఇంకా నేను గుర్తున్నానా? నన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావుగా, చెయ్యి. ఇంకా ఎంతవరకు చేయొచ్చో అంతా చెయ్యి. అది కాదు రాజా. మాట్లాడుకో. నీకు మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. ఎందుకు ఇంత నాటకం ఆడావు? నన్ను నాశనం చేయడం కోసం మీ పెద్దనాన్నతో చేతులు కలిపి ఇదంతా ప్లాన్ చేసావు కదూ? లేదు రాజా, నిజంగా నాకే పాపం తెలీదు. పెదనాన్న తను కొత్తగా బిజినెస్ చేస్తున్నారు, జయంతి గారిని పరిచయం చేయమని నాకు చెప్పారు. అంతేకాని ఆ ప్రాజెక్ట్ కి నువ్వు పోటీ పడుతున్నావని గాని, తను నిన్ను సాధించడం కోసం ఇదంతా చేస్తున్నాడని గాని నాకు నిజంగా తెలీదు. తెలీదా? తెలియకుండానే ఇదంతా చేసావా? ఎవరికి చెప్తున్నావే నీ కాకమ్మ కబుర్లు? నువ్వు నా మీద కక్ష కట్టావు. నన్ను అన్ని విధాలా అన్పాపులర్ చేయాలని నిర్ణయించుకున్నావు. అందుకే మీ పెద్దనాన్నతో చేతులు కలిపావు. లేదంటే ఆయనకి మీకు మాటలేవు. మీరంటేనే మీ పెద్దనాన్నకి పడదు. అలాంటి వ్యక్తికి నువ్వెందుకు సహాయం చేస్తావు? అయ్యో, నేను నిజం చెప్తున్నాను రాజా. ఒక రకంగా మా పెద్దనాన్న నన్ను మోసం చేశాడు. నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నాడు. నిన్ను పిచ్చిదాన్ని చేయడం కాదు, నువ్వే నన్ను పిచ్చివాడిని చేసి ఆడుకుంటున్నావు. ఇది నా ఎన్నేళ్ల కలో తెలుసా? ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకెదగాలి అనుకున్నాను. ఈ ప్రాజెక్ట్ చేస్తే నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని కలలు కన్నాను. నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాను, త్వరలోనే నెంబర్ 1 కాంట్రాక్టర్ గా ఎదగబోతున్నాను అని ఆనందపడ్డాను. కానీ ఒక్కసారిగా అంతెత్తు నుండి కసి కొద్ది కిందకి తోస్తావు. లేదు రాజా, పొరపాటు జరిగింది. తెలియక తప్పు చేశాను. పొరపాటు నీది కాదు, నాది. అసలు నీ మెళ్ళో తాలి కట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు బలవంతంగా తాలి కట్టినా ఇలా కక్ష తీర్చుకుంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తాలి బలవంతంగా కట్టినా నిన్ను ప్రేమించాను, అభిమానించాను. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా, నాకు మాధవికి మధ్య అక్రమ సంబంధం అంటకట్టినా, నలుగురిలో అవమానాలు చేసిన, ఎక్కడో ఒక చిన్న నమ్మకం, ఏదో ఒక రోజు నీ తప్పు నువ్వు తెలుసుకొని నన్ను అర్థం చేసుకుంటావని ఆశగా ఎదురు చూశాను. కానీ నా మీద ఇంత కక్ష పెంచుకుంటావని అసలు ఊహించలేదు. రాజా, నా మాట నమ్ము రాజా. నేను నీ మీద ఏ కక్ష పెంచుకోలేదు. ఆ రోజు నిన్ను మాధవిని కలిపి అలా మాట్లాడాను అంటే దానికి రీజన్ ఉంది. ఏంటా రీజన్? చెప్పు. అది అది నువ్వు చెప్పలేవు, నేను చెప్పనా? నన్ను మానసికంగా హింసించాలని మీ పెద్దనాన్న నీకు అప్పుడే ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. అందరి ముందు నన్ను అవమానించి నా పరువు తీయాలని మీ ఇద్దరూ కలిసి ఆ రోజే డిసైడ్ చేసుకున్నారు. ఏ రోజుకైనా నీలో మార్పు వస్తుంది అనుకున్నాను చూడు, అది నా తప్పు. ఎంత అసహించుకునేలా చేసుకున్నావంటే చివరికి నువ్వు చస్తే నీ శవాన్ని చూడాలంటే కూడా అసహ్యం కలిగేలా చేసుకున్నావు. ఛీ! ఎందుకే ఆ బ్రతుకు? రాజా, చందు, ఏమైంది? డాడీ, ఏమేం చందు? ఏదైనా కలొచ్చిందా? కళ? అవును డాడీ, కలే. నిజంగా ఇది కలలాగే మిగిలిపోతుంది కదూ. ఏం కలొచ్చిందమ్మా? రాజా నన్ను చాలా అసహించుకుంటున్నాడు డాడీ. ఒకప్పుడు నేను కూడా అలాగే అసహించుకోవాలనుకున్నాను. అందుకోసమే రాజాని, మాధవిని చాలా అవమానించాను. కనీసం అలాగైనా వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటే అది జరగలేదు. ఆ రోజు రాజా నన్ను తిట్టినా ఏమీ అనిపించలేదు. కానీ ఈరోజు బాధగా ఉంది డాడీ.
రోజు తనను అవమానించి పరువు తీస్తే కోపంలో అయినా మాధవిని పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను. కానీ ఈ రోజు తనని దెబ్బ తీయడానికి నేను కారణం అంటే భరించలేకపోతున్నాను డాడీ. ఏం చేయాలి డాడీ? ఎలా రాజాని ఆదుకోవాలి? నాకేం అర్థం కావట్లేదు. ఊరుకోమ్మా, ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు దిగులు పడకు. పాపం రాజా లైఫ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాడు. ఆ రిజర్వేర్ కాంట్రాక్ట్ తనకొచ్చుంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉండేవాడు. అంత ఎదగాల్సిన మనిషిని నేనే ఒకేసారి పైనుంచి కిందికి తోసేశాను. మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టాను. అంతకు ముందు వాళ్ళ పెళ్లి కోసం చేసిన గొడవకి నేను పోయిన తర్వాతైనా క్షమాపణలు దక్కేవి. కానీ ఇప్పుడు మాత్రం రాజా నన్ను క్షమించడు. నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా శవం మీద ఉమ్మేస్తాడు. ఊరుకోమ్మా, ఊరుకో. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే. మార్గం నేనే వెతకాలి డాడీ. సమస్య నేనే అయినప్పుడు సమాధానం కూడా నేనే కావాలి. వెతుకుతాను. నమస్తే సార్. రండి, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, జయంతి గారు నేను కలిసి బిజినెస్ చేస్తున్నట్లు మా ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం తాలూకు అగ్రిమెంట్ ఇది. మీరు సబ్మిట్ చేయమన్నారు కదా, అందుకే తెచ్చాను. బయట జేఈ గారు ఉంటారు, ఆయనకి చెప్పండి. డాక్యుమెంటేషన్ అంతా ఆయనే చూసుకుంటారు. అలాగే సార్, మీరొక్కసారి చూస్తే. అవసరం లేదు రండి, మీరు చాలా పర్ఫెక్ట్ గానే చూసుకుని వచ్చింటారు. ఇక దీన్ని చూడటానికే ఉంటుంది. ఆ రాజాగాడికి ప్రాజెక్ట్ రాలేదని ఎంత ఈర్ష్య పడుతున్నావురా. సార్, మిగిలిన ఫార్మాలిటీస్ ఎప్పుడు పూర్తి చేయమంటారు? అన్నీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎక్కువ టైం కూడా తీసుకోం, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని మాకు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అలాగే సార్. రాంప్రసాద్ గారు, ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఈ ప్రాజెక్టు ప్రజలకు మంచి చేసేది. మీకు లాభం రాకుండా చేయమని నేను చెప్పటం లేదు, కానీ ప్రాజెక్టు విషయంలో ఏ చిన్న లోపం రాకుండా చూసుకోండి. అలాగే సార్. మీరు నిజాయితీగా ఉండండి, ఎవరికీ రూపాయి తినిపించాల్సిన పని లేదు. నేను సిన్సియారిటీనే ఇష్టపడతాను. అలాగే సార్, మీరే చూస్తారుగా. ఓ రాజా, ఏంటి నేను పలకరిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండానే చాలా జరిగిపోయాయి చూసావా. గెలుపెప్పుడు ఒక్కరి వైపే ఉండదు. నిన్నటిదాకా నీ పక్కనుంది, ఈ రోజు నా వైపు తిరిగింది. ఎలా తిరిగిందో నాకు తెలియదనుకోకు. అడ్డదారిలో అవకాశం సంపాదించుకున్నావు, అదేనా నీ గొప్ప? ఏ దారిలో వచ్చామన్నది పాయింట్ కాదు, అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అనేదే పాయింట్. నిచ్చెనలు ఎక్కడం చేతకాని వాడే పామును చూసి భయపడతాడు. నువ్వే విషం చిమ్మే పావులాంటి మనిషివి, ఇంకా పాముల గురించి నీకు భయం ఎందుకుంటుంది? నిలువెల్లా విషంతో నిండిపోయి ఉన్నావుగా. ఇలాంటి దెబ్బ కొడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నీ వల్ల కాదు రాజా, నన్ను ఎదుర్కోవడం నీ వల్ల కానే కాదు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఇంకా విజృంభిస్తాను. నిన్ను పాతాళానికి తొక్కకుండా వదిలిపెట్టను. ఏ స్థాయిలో ఉండేవాణ్ణి ఏ స్థాయికి తీసుకొచ్చావో నువ్వు మర్చిపోయావేమో కానీ దెబ్బతిన్న నేను మర్చిపోలేదు. ఇంతకింత సాధించకుండా వదిలిపెట్టను. అయిపోయావు, నీ పని పూర్తిగా క్లోజ్. నువ్వు నిజంగా కష్టపడి ఎదిగితే నేను ఆనందంగా ఓడిపోయేవాడిని మిస్టర్ రాంప్రసాద్. ఇప్పటి వరకు నేను ఎక్కిన ప్రతి మెట్టు నిజాయితీతో కట్టుకున్నది. నీలా ఎదుటి వాళ్ళ భుజాల మీద ఎక్కి దూకలేదు. ఏదో సాధించానని తెగ గొప్పలు చెప్పుకుంటున్నావు కదూ. నీ గొప్పతనం ఎలాంటిదో నాకు తెలుసు.
ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని సాధించే వాళ్ళని ఏమంటారు? ఏమంటారో నీకు బాగా తెలుసు. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. కానీ ఏం చేసినా న్యాయం, ధర్మం అనేవి ఉండాలి. యుద్ధం చేతగాని వాడు వాడే పదాలే న్యాయం, ధర్మం. ఇప్పుడు యుద్ధం నేను మొదలు పెట్టాను. నాకేం న్యాయం, ధర్మం అవసరం లేదు. నీ ఎదుగుదలని నరుక్కుంటూ పోతా. కాసుకో. తాతయ్య, రామ్మా చందు. అమ్మా చందు, చందు. తాతయ్య, తాతయ్య. ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు తాతయ్య. ఏం లేదంటావు ఏంటమ్మా? కనిపిస్తుంటేను. నీకు మళ్ళీ తలనొప్పి మొదలైంది కదూ. ఉండు, మంచిని తెస్తాను. తాతయ్య, ఇప్పుడేం వద్దు తాతయ్య. ఈ నొప్పి కంటే మనసులో నొప్పి ఎక్కువగా ఉంది తాతయ్య. నా పరిస్థితి మీకు బాగా తెలుసు కదా తాతయ్య. నేను పోయేలోగా నా పనులన్నీ పూర్తి చేయగలనా లేదా అని భయంగా ఉంది. ఎందుకమ్మా అనవసరమైన ఆలోచనలు పెట్టుకుంటావు? అయినా నువ్వు అడిగినట్లే జయంతి మీ పెదనాన్నతో కలిసి బిజినెస్ చేయటానికి ఒప్పుకుంది కదా. ఒక ప్రాబ్లం సాల్వ్ అయినట్లే కదమ్మా. లేదు తాతయ్య, అదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది. అదేంటమ్మా, నువ్వే మీ పెదనాన్న అడిగాడని చెప్పావు, ఇప్పుడు సమస్య కావడం ఏంటి? నన్ను ఒక పిచ్చి దాన్ని చేసి ఆడుకుంటున్నారు తాతయ్య. జయంతి గారిని పరిచయం చేసి ఆ ప్రాజెక్ట్ ఇప్పిస్తే నాన్నతో మాట్లాడతానని మాట ఇచ్చారు. నేను నమ్మాను. కానీ కానీ ఆ ప్రాజెక్ట్ రాజా నుంచి లాక్కోవడం కోసమే ప్లాన్ చేశారని నాకు తెలియదు తాతయ్య. ఆ కాంట్రాక్ట్ నిజానికి రాజాకి రావాల్సింది. దాని గురించి రాజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తాతయ్య. కానీ జయంతి గారు వచ్చేసరికి ఆవిడకి ఇచ్చేశారు. అయ్యయ్యో, మరి ఇప్పుడు ఎలాగమ్మా? అదే తాతయ్య, నాకు పాలుపోవడం లేదు. రాజా ఓటమిని భరించలేకపోతున్నాడు. తనే కాదు, తన ఓటమిని నేను భరించలేను తాతయ్య. నాకు ఏదో ఒక రకంగా సహాయం చేయి తాతయ్య. నేనేం చేయగలనమ్మా? మీరు తలుచుకుంటే ఏదో ఒకటి చేయగలరు తాతయ్య. ప్లీజ్ తాతయ్య. జయంతి గారు నొప్పించింది మీరే కదా తాతయ్య. ఇప్పుడు మీరే ఆదుకోవాలి. ఆ రోజు జయంతిని ఒప్పించేసరికి చాలా కష్టమైందమ్మా. ఇప్పుడు నేనే వద్దని చెప్పలేను. చెప్పినా వినిపించుకోదమ్మా. పైగా ఇదేం చిన్న విషయం కాదు. గవర్నమెంట్ ప్రాజెక్టు అలాట్ అయిన తర్వాత మేము చేయలేము అంటే కంపెనీకి లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఎదురవుతాయి. అవన్నీ తలుచుకుంటేనే చాలా టెన్షన్గా ఉందమ్మా. నిజమే తాతయ్య, కానీ రాజా ఈ ప్రాజెక్టు కోసం ప్రాణం పెట్టాడు. దీంతో అతని కల నెరవేరబోతోంది. నేను తన ఎదుగుదలని కోరుకోవాలి అనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే అతని పతనాన్ని శాసిస్తున్నాను తాతయ్య. జయంతి గారికి మా డాడీకి పెళ్లి చేయలేకపోయానన్న బాధే నన్ను ఇంకా పీడిస్తూ ఉంటే ఇంకా రాజాని మోసం చేశాననే బాధని భరించలేను తాతయ్య. ఇందులో నీ తప్పే ఉందమ్మా. తప్పంతా నాదే తాతయ్య. నేను అడగకపోతే జయంతి గారు మా పెదనాన్నని బిజినెస్ పార్ట్నర్ గా ఒప్పుకునేవారే కాదు. ఇప్పటికీ రాజ దృష్టిలో నేను ఒక శత్రువుని. ఇప్పుడు ఇంకా దిగజారిపోతున్నాను. నన్నేమనుకున్నా పర్వాలేదు, కానీ రాజా ఓడిపోతే మాత్రం
నేను చూడలేను తాతయ్య. ఏదో ఒకటి చేయండి తాతయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేమ్మా, ఏంటమ్మా ఇది? ఊరుకో. చూస్తానమ్మా, నాకేమాత్రం అవకాశం దొరికినా జయంతిని తప్పుకోమని చెప్తాను.